ఆ జిల్లాకి ఈ మధ్య ఒక మాయదారి రోగం వచ్చింది. ప్రభుత్వ హాస్టల్స్ లో ఆడుతూ పాడుతూ తిరిగాడే పిల్లల ప్రాణాలు తీసేస్తోంది. స్కూల్స్ హాస్టల్స్ లో సిబ్బంది నిర్లక్ష్యం కంటి ముందు కనిపిస్తున్నా కళ్ళు మూసుకున్నారు పాలకులు. వర్షాకాలం వ్యాధుల కాలం అని తెలిసినప్పటికీ పేద విద్యార్థులు తాగే కలుషిత నీటి గురించి పట్టించుకోలేదు. ఈ నిర్లక్ష్యానికి 6 చిన్నారుల ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందలాది మంది ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయినా నేరం మాది కాదు, పేదరికంలో పుట్టిన వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు అక్కడి మంత్రి, ఎమ్మెల్యే. ఇంతకీ ఇది ఎక్కడి సంగతి అంటే వాజీ స్టోరీ. పార్వతీపురం మన్యం జిల్లా ఇప్పుడు పచ్చ కామెర్లు విష జ్వరాలతో అల్లాడిపోతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వానలకు నీరు నిల్వ ఉండి తాగునీరు కలుషితమైపోయింది. దీని ప్రభావం ముఖ్యంగా గిరిజన సంక్షేమ హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ స్కూల్స్ పై పడింది. కురుపాం గిరిజన సంక్షేమ పాఠశాల, జూనియర్ కాలేజీ హాస్టల్లో 170 మంది విద్యార్థినులకు, ఏకలవ్య మోడల్ స్కూల్లో 40 మందికి పచ్చ కామెర్లు సోకగా వీరిలో 2 10వ తరగతి విద్యార్థినులు కల్పన, అంజలి మృతి చెందారు. ఎర్ర సామంత వలస ఆశ్రమ పాఠశాలలో 25 మంది విద్యార్థులకు విష జ్వరాలు సోకగా మామిడిపల్లి ఆశ్రమ పాఠశాలలో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 2 విద్యార్థులు మృతి చెందారు. గిరిజన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీరు లేకపోవడంతో ఇప్పటికీ సాలూరు, పార్వతీపురం, పాలకొండ ప్రాంతాల్లో అస్వస్థతకు గురైన విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. పిల్లల ప్రాణాలకు రక్షణ లేకపోవడంతో మన్యం జిల్లా అంతటా ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో స్పందించాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవటం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 6 విద్యార్థులు చనిపోయి వందల మంది ఆసుపత్రుల్లో ఉన్నప్పటికీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా చేయలేదంటే ఇక్కడ సమస్య పట్ల మంత్రులు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారో అర్థమవుతోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి మృతుల కుటుంబాలకు ఒక్క పైసా కూడా పరిహారం ప్రకటించలేదు. దీంతో వైఎస్ఆర్సీపీఏ కురుపాం మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున సహాయం అందజేసింది. కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరికి అసలు సమస్యపై కనీస అవగాహన కూడా లేదు. అసలు గిరిజన హాస్టల్స్ పిల్లలకు ఏమైంది, ఎలా చనిపోయారో కూడా తెలియకుండా పక్కన ఎవరో అందిస్తే అది విని మాట్లాడుతున్నారు. హాస్టల్లో పాము కాటుతో పిల్లలు చనిపోయారంటూ మాట్లాడారు. తమ పార్టీ అధికారంలో ఉందన్న విషయం కూడా మర్చిపోయి విద్యార్థులకు న్యాయం చేయాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇది విన్న అక్కడి జనం ఆమె ఎవరిని డిమాండ్ చేస్తున్నారో అర్థం కాక తల పట్టుకున్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఒకరికి చనిపోయిన మరణించిన కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. 2 పిల్లలకు మెరుగైన సేవ అందించాలని చెప్పి, వైద్య సేవ అందించాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ పాడుబడిపోయిన బిల్డింగ్ దగ్గర ఉండడం వలన పాములు రావడం జరిగి పాములు కరవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇక్కడ కొత్త బిల్డింగు ఏర్పాటు చేయాలి. తర్వాత లోకల్లో మెరుగైన వసతులు కల్పించాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీని మేమందరమున్న డిమాండ్ చేయడం జరుగుతుంది. మన్యంలో విద్యార్థుల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుండటంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఎంపీ తనూజ, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, ఇతర నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశాక మంత్రి సంధ్యారాణి తాజాగా ఈ అంశం మీద స్పందించకుండా వైఎస్ఆర్సీపీ కాలంలో పొరపాట్లు జరిగాయని రాజకీయ విమర్శలు చేస్తూ గిరిజనులను మరింత మోసం చేస్తున్నారు. పరిహారం విషయంలో దహన ఖర్చులు 5,000 ఇస్తామని చేతులు దులుపుకుంటున్నారు. ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి. అది సోషల్ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, బీసీ వెల్ఫేరా, లేదా నార్మల్ స్కూల్స్ అందరికీ జ్వరాలు. పిల్లలకి జ్వరమో, జాండీసో, జలుబో, దగ్గో ఏదో ఒకటి. నేను కూడా గత 1 వీక్గా ఫీవర్తో బాధపడుతున్నాను. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత? నాకు తెలియక అడుగుతున్నాను నేను. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత? నాకు జ్వరం వచ్చింది, మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా మన్యంలో గిరిజన విద్యార్థుల మృతి పట్ల మంత్రులకు గాని ప్రభుత్వానికి గాని ఏమాత్రమూ చిత్తశుద్ధి లేదనే అనిపిస్తోంది. ఇప్పటికే ఆదివాసీ సంఘాలు, గిరిజన హక్కుల సంఘాలు పలుమార్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేసినప్పటికీ చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు అయిపోయింది.